జయ జగదంబే. మనస్సుకి కొన్ని విషయాలు గట్టిగా గుచ్చుకుంటాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో రాసిన కమెంట్స్లో కృష్ణుణ్ణి వదలలేదు, రాముణ్ణి వదలలేదు, ఇంకెవరినో వదలలేదు, ఇలాంటి వ్యాఖ్యలు రాశారు. చాలామంది మన వాళ్ళు సమాధానాలు చెప్పారు, నేను సమాధానం చెప్పాను. కానీ కొద్దిగా ఆ మాట హృదయశల్యంగా ఉంది. అది కృష్ణుని వదలలేదా? కృష్ణుని గౌరవిస్తానా నేను? ఇది అంటే ప్రభావితం చెందకూడదు. శ్రీశ్రీ గారి వ్యాఖ్య ఒకటి ఉంది, వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం. ఆ నియమం ప్రకారం నేను మౌనంగా ఉండాలి. ఏదో మాట్లాడుకున్నారులే అని. నువ్వు సమర్థుడివి కాదు, నీ ఇష్టం చెడు చెప్తావు, శాస్త్రాలు చదవు, ప్రమాణాలు ఉండవు, ఏమీ ఉండవు, అజ్ఞాతంలో ఉంటావు, అది ఇది అన్నీ సరే నిందించుకోండి, పర్వాలేదు. కృష్ణుణ్ణి వదలవు, రాముణ్ణి వదలవు, వాళ్ళని గౌరవిస్తావు. భగవద్గీతలో చెప్పిన దానికి విపరీత వ్యాఖ్యానాలు చేస్తావు. ఆయన స్వయంగా కనిపించి మాట్లాడాడే. ఒకనొక ఎపిసోడ్లో చెప్పాను నేను, స్వామికి నాకు జరిగిన సంవాదం. వీళ్ళకి వివరణ ఇచ్చుకోవాలా అనిపిస్తుంది, కానీ వివరణ ఇవ్వడం కాదు ఇక్కడ. నాకు నేను చెప్పుకోవడం. నాకు గుర్తుండి, నాకు గుర్తు తీసుకొచ్చిన జన్మలే చెప్తాను. దాదాపు 500-600 ఏళ్ళు అవుతుందేమో. అస్సాంలో తార ఉపాసన చేశాను, సాధన చేశాను. ఉపాసన మాత్రమే కాదు, తార సాధన చేశాను. అమ్మే పంపించింది. ఆ సాధకుడు మళ్ళీ ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ అడవిలో, స్టిల్ తీసుకెళ్ళింది. వెళ్ళమంది, సూక్ష్మ శరీరంలో వెళ్ళి అని మాట్లాడిన ఒక ఎపిసోడ్లో చెప్పాను. అదే కాలంలో అస్సాంలో సాధన అయిన తర్వాత చిన్నమస్తా సాధన ఢిల్లీ దగ్గర ఒక చోట చేశానని చెప్పి మహర్షి చెప్పారు నాకు. అదే జీవితంలో ఇది ఒకే సీక్వెన్స్లో ఉన్నాయో లేదో చెప్పలేను, కానీ ఒక ముస్లిం పాలకుడి దగ్గర ఒక సేనానిగా ఉన్నాను. మరి ఏ మతంలో ఉన్నానో గుర్తులేదు నాకు, గమనింపలేదు నాకు. తర్వాత 1901 సమయంలో రామకృష్ణ పరమహంస తరపున ఆయన పంపితే షిరిడీ సాయిని కలిశానని ఒక మహాత్ముడు చెప్పాడు. మన ఇద్దరం షిరిడీ సాయి సమక్షంలో ఒకసారి కలిసాం 1901లో అని. అవునా, రామకృష్ణ పరమహంస నేను శిష్యుడినా అన్నాను. కాదులే, కానీ బాగా దగ్గర అంతే అన్నాడు ఆయన. కానీ సన్యాసిగా ఉన్నావు అప్పుడు. దాన్ని ఇంకొక మహాత్ముడు కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళిద్దరే మాట్లాడుకుని కూడబలుకునే వ్యవహారం కాదు. నువ్వు రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నప్పుడు అని ఒక మాట చెప్తున్నారు ఆయన. మీకు చెప్పాను, ఈ సంఘటన చెప్పాను నేను, మళ్ళీ ఉటంకిస్తున్నాను. జస్ట్ పుట్ ది థింగ్స్ ఇన్ కంటెక్స్ట్. ఒక అమ్మాయి పాప, 7-8 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప వచ్చి అలా నీడల ఆయన చేతిని ముట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది పూజ గదిలోకి. ఆయన నవ్వేసి ఇంకోసారి ఎప్పుడు చెప్తాను అన్నారు. నేను అన్నాను,
మీ చేతిని ముట్టుకున్న పాప ఎవరు అని. చూశారేమిటి అన్నారు. అవునండి బాలమ్మ అన్నాను. అప్పుడు తీవ్రంగా బాల ఉపాసన చేసే రోజులు అవి. మీకు బాలంటే ఇష్టం కనుక అలా కనిపించింది, కానీ ఎవరిదో ఒక మహాత్ముడు థాట్ ఫామ్ అది. ఇప్పుడు సమయం కాదు, వివరాలు ఆయనకి వెల్లడించవద్దు అన్నారు. మాట్లాడలేదు. ఈ ఇద్దరు మహాత్ముల విషయం ఏమిటి చూపిస్తోంది? ఒక సన్యాసిగా రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నాను, షిరిడి సాయిని కలిశాను. తర్వాత మళ్ళీ ఒక జమీందారుగా ఒరిస్సాలో ఉన్నాను. తర్వాత మళ్ళీ 11 ఏళ్ళ వరకు మాత్రమే ఇంకా తక్కువ ఆయుష్ కలిగినటువంటి నా ఆఖరి మేనమావగా ఉన్నాను. అప్పుడు ఇతరకివి ఉండేది నాకు. అంటే మనకి ఏం చూడాలో వాటిని చూడగలిగాడు, భూమి మీద జరిగే వాటిని చూడగలిగే శక్తి ఉండేది. చూశాను, ఆ ఉదాహరణలు చెప్పాను కూడా. నేను ఫలానా దైవాన్ని అని చెప్పేవాడినట 8 ఏళ్ళు 7 ఏళ్ళ వయస్సులో. సరే, ఏదో కారణాలు కొంత అనుభవించాల్సి వచ్చింది, వదిలేసిన శరీరాన్ని వదిలిన కొన్ని నెలలకే మళ్ళీ మా పెద్దక్కయ్యకి కొడుకుగా పుట్టాను. అది కూడా మా అక్క బావ మీద నాకున్న ప్రేమ కొద్దీ వాళ్ళ అమ్మని నాన్నని చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను యోగభ్రష్టుడి కాదా? నేను యోగ సాధన చేసి ఆ జన్మ అయిపోయాక ఇంకొక జన్మలో యోగంలో ఉండి లేక సామాన్య జన్మ ఎత్తి మళ్ళీ యోగంలోకి వచ్చి మళ్ళీ జమీందారు కాబట్టి మళ్ళీ యోగంలోకి వచ్చి శక్తులు కలిగినటువంటి దైవీ శక్తులు కలిగినటువంటి వ్యక్తిగా పుట్టి 7-8 ఏళ్ళకో చిన్న వయసులోనే కొన్ని కర్మానుభవాలు అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టాను. ఏకధాటిగా ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ కేవలం యోగ సాధనలో ఉన్నానా? నా జీవితం చాలా ఉదాహరణకి నమ్మరు. ఏమిటి ప్రమాణం అంటారు? ఇవ్వలేని ప్రమాణం. అబద్ధం చెప్పవలసిన పని లేదు. మనస్సుకి హృదయశల్యంగా మాట గుచ్చుకొని చెప్తున్నాను నేను. కృష్ణుడిని అవమానిస్తానా? ఈ మాట అన్నందుకు మీకు తెలియజేయడు కృష్ణుడు. మీరు గోపికవనివ్వండి, మరొకటవనివ్వండి, పరమేశ్వరి సాక్షి. కృష్ణుడిని నేను అవమానిస్తే నాకు బాధ కలుగుతుంది, మీరు అవమానిస్తే మీకు బాధ కలుగుతుంది. నిష్కారణంగా నన్ను అవమానిస్తే మీ జోలికి రాలేదే, చూడమని బతిమలాడలేదే, కృష్ణుడు వదలలేదా? కృష్ణుడి పాదాలు వదలలేదమ్మా. కృష్ణుడు వదలకపోవడం కాదు. రాముడిని నేను చూసినసార్లు ఆ రెండో ఆవిడ చూసిందా? రాముడు మాంసం తిన్నాడని చెప్పి వెక్కిరించానంది. మాంసం తిన్నాడు రాముడు. మహారాజు కుమారుడు ఎందుకు తినడు? అది చెప్పడం దోషమా? పోయి మీకు నచ్చినటువంటి శాస్త్ర ప్రమాణమేనే. వాల్మీకి రామాయణంలో చూడటానికి ఇచ్చాను నేను. అనకలగం కదా అని అంటారే. కాలానికి జంకండి, మనిషికి జంకకపోయినా పర్వాలేదు. అంతవరకు ఎందుకు? రిగ్రెషన్ అనాలిసిస్ నమ్ముతారు. అనాలిసిసా రిగ్రెషన్ ఇంకేమంటారు దాన్ని? టీవీలో చూపించేవారు, NDTVలో. ఆ యాంకర్ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చినటువంటి సినిమాలోకి వెళ్ళాడు. ఆ యాంకర్ స్వయంగా అసలు రవికృష్ణ ఏదో ఉండే అతని పేరు. అతను స్వయంగా సాధన చేసిన జన్మలు ఉన్నాయి,
నాగసాధువుగా కూడా ఉన్నట్టున్నాడు కొన్నాళ్ళు. తర్వాత టీవీ యాంకర్గా అయ్యాడు. సాధువుగా అయిన తర్వాత లేదా వేరే సాధన జీవితం జరిపిన తర్వాత మళ్ళీ టీవీ యాంకర్గా అవుతారా? కృష్ణుడు తర్వాత జన్మలు అన్నాడు. 1942 మార్చిలో చనిపోతే 42 ఏప్రిల్లో ఇంకో చోట శ్రీమంతుడి ఇంట్లో పుడతారని చెప్పలేదు ఆయన. అలాంటి క్యాలెండర్ ఇవ్వలేదు స్వామి నాకు తెలిసి. మీకు తెలిస్తే మీ పాదాలకు నమస్కారం. అనగలం కదా, సామాజిక మాధ్యమాలు అనుకుని అనకండి. చెప్పానుగా, దైవానికి జంకండి, కాలానికి జంకండి. సరే, మన ఈ వెలుగులోకి ప్రయాణం ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఒకళ్ళ కమెంట్స్ ఒకళ్ళు చూసేటువంటి అలవాటు ఉందనుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళ కామెంట్ కూడా సమాధానాలు రాస్తూ ఉంటారు. కొద్దిగా బాగుంటుంది. అంటే ఏదో వాళ్ళ ప్రశ్న వేసేసి వాళ్ళు వినేసి ఊరుకోకుండా మిగతా వాళ్ళు ఏమంటున్నారు సార్ చూద్దాం అనిపిస్తుందా ఏమిటి, బాగుంది అనిపిస్తుంది. కాబట్టి అందులో ఒకానొక అనుభవం జరిగింది. 10 మంది చూసుంటారేమో, మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చూశారో వ్యాఖ్య చేయలేదు కనుక చూడలేదేమో అనుకుంటాను. ఒక లెటస్ సే ఒక 1200 మంది 1400 మంది చూశారనుకోండి, 10 మంది కామెంట్ పెట్టారనుకోండి, సగం మంది చూశారనుకున్నా కానీ ఇంకొక 600-700 మంది ఆ కామెంట్ చూసి ఉండరేమో అనుకుంటున్నాను. కాశీ సీక్రెట్స్ అనే పేరుతో జయ అనే ఉపాసకురాలు ఒక ఆవిడ శ్రీవిద్య ఉపాసకులు ఉన్నారు. ఆ అమ్మాయి ఇంట్లో జరిగిన అర్చన గురించి చెప్తా. ప్రాక్టికల్గా జరిగింది ఇది. అయితే దీనికి ముందు మన రామతత్వం అనే పేరుతో రాసిన ఒక సాధకులు ఒక ఆయన ప్రశ్న వేశారు, మోక్షము జన్మరాహిత్యం ఒకటేనా అని. ముందు అది అడ్రస్ చేసి తర్వాత అయ్యాయి ఈ అనుభవంలోకి వెళ్తాను. ఏమండి, మోక్షము జన్మరాహిత్యము ఒకటి కాదు నాయన, ఒకటి కాదు. జన్మరాహిత్యం ఇప్పుడు తప్పకుండా మోక్షం ఉంటుంది. మోక్షం అయిన ప్రతిసారి జన్మరాహిత్యం కాదు. మోక్షం అంటే ఏముంది నాయన, ఒక స్థితిలోంచి వదిలి ఇంకో స్థితికి వెళ్ళడం అంతే. అంతకి మించి వివరం అంటే అంతకంటే విశాలమైన అర్థం దానికి తీసుకోకండి. మోక్షం అంటే ఒక్కసారి మొత్తం జన్మకర్మ బంధనాలన్నీ తీరిపోయినటువంటి స్థితి అనుకోకండి. మనం లూజ్గా వాడతాం అలాగా. దీని గురించి నేను ఒక ఎపిసోడ్లో ఒక పాట కూడా ఉదాహరించాను తెలుగు సినిమాలో. అది ఎవరో నాకు చెప్పారు కూడా. నేను అది ఇది మహామంత్రి తిమ్మరస ఏదో ప్రమీలార్జునేయ కృష్ణార్జునేయ అంటే అడిగితే నాకు ఎవరో పాపం దే వర్ వెరీ కైండ్ ఇనఫ్ టు కోడ్ ది సాంగ్ అండ్ యాక్టర్స్. ఆ యాక్టర్స్ ఎవరు, ఆ సాంగ్ ఏమిటి అని రాశారు. అది ఎలా ఉంటుందంటే, ఏమిటది, ఒక్క క్షణం, అంచెలెంచెలు లేని మోక్షము చాలా కష్టమి భామిని అని. అది చాలా సినిమా పాటల మామూలుగా ఉంటుంది. ఎంత సత్యమో అది. మోక్షం అంచెలించెలుగానే వస్తుంది. ఒక్క ఛలాంగులో ఒక్క గెంతులో అయిపోదు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్షణం నుంచి ఏవైతే మన్ని జన్మకర్మ బంధాలకి జన్మకర్మ చక్రాలకి మన్ని ఉంచుతున్నాయో ఆ ఒక్కొక్క లక్షణాన్ని మనం దాటుకుంటూ పెడతామే, ఒక్కొక్క పొర వదులుకుంటూ పెడతామే, అది కూడా మోక్షమే. మోక్షం అంటే ఏంటి? వదలడం కదా. ఏదేది వదులుకుంటూ వెళ్తారో చివరాఖరికి ఏముంది, ఇన్ని వదిలి ఏవైతే
పైనుంచి కిందకు వస్తూ తెచ్చుకున్నామో అవన్నీ వదిలి అంతే ఎలా వచ్చామో పరమాత్మ నుంచి విడిపడినప్పుడు అంత తేలిగ్గా వెళ్ళి ఆయనలో లేదా ఆవిడలో కలిసిపోవడం. అదేగా ప్రయాణం మొత్తం. ఈ ముద్రకోడాలన్నీ మోక్షాలే, అన్నీ ముద్రకోడలన్నీ మోక్షాలే. పైన ఏ పారమాత్మిక చైతన్యం ఉందో కింద నాలో కూడా దాని అంశే ఉన్నది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఉనికి యొక్క అనేకమైన పొరలు లేదా మన యొక్క అనేక సూక్ష్మ శరీరాలు మనవే అనేక చైతన్య భూమికల్లో ఉన్న వాటిల్లో ఉండేటువంటి చైతన్యం అఖండము. ఒకటే, ఖండం కాదు అని తెలియడం కూడా మోక్షమే అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే knowing that or being aware of that being aware of the continuity of the consciousness. చైతన్యం యొక్క అఖండ స్ఫురణ కలగడమే మోక్షం. ఇదేమిటి? సర్వసర్వం సహా మోక్షం యొక్క అన్ని పరిధుల్ని అన్ని పార్శ్వాల్ని కూడా తనలో ఇముడ్చుకుండేటువంటి ఒక నిర్వచనం. అలా కాకుండా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క పొర వదులుకోవడం మోక్షమే, ఒక్కొక్క తలాన్ని దాటగలగడం మోక్షమే. స్థూలంగా చెప్పుకోవాలంటే ఇది పూర్వం నేను చెప్పాను, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. మొదటి 3 తలాలు అంటారు, భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలు. వీటిని కనుక మనం దాటినట్టయితే ఈ తలాలకు సంబంధించిన కర్మలన్నింటినీ కూడా నిశ్శేషం చేసుకున్నట్టయితే అప్పుడు మన స్వేచ్ఛ లేకుండా, మన ఇచ్ఛ లేకుండా జన్మలోకి రావక్కర్లేదు. అది మోక్షం. కానీ జన్మలోకి రావాలి, తప్పదు. ఈ స్థితిని జన్మరాహిత్యం అంటారు. ఎందుకంటారు? జన్మ మీ అంతటా మీ స్వేచ్ఛగా తీసుకునేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే జన్మరాహిత్యం. భూమి మీదకి రారని కాదు, జన్మ తీసుకోరని కాదు. దైవం యొక్క పనులు చేయడం కోసం వస్తారు. మిగతా ఎవరైతే సాధకులు మోక్షం పొందుదామని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వస్తారు. ఇక్కడే ఎవరైతే అసలు మోక్షం గురించి ఆస్థ లేక, దాని యందు ఎటువంటి శ్రద్ధ లేక, దాని సమాచారం లేక ఇరుక్కున్న వాళ్ళ కోసం, దాని యందు స్పృహ కలిగించడం కోసం వస్తారు. వీటన్నిటికీ జన్మలు తీసుకోవాలి. కానీ ఆ జన్మలు బంధకారకాలు కాదు. ఎవరికో సహాయం చేయడానికి పరమాత్మ పరుపు మేరకు ఇక్కడికి వచ్చి ఆయన పని చేయడానికి వచ్చినప్పుడు దాన్ని జన్మరాహిత్యంగానే పరిగణిస్తారు. కాబట్టి మనం అనుకునేటువంటి పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం దేన్నైతే అంటామో, జన్మరాహిత్యం దేన్ని అంటామో, ఆ స్థితిలో కూడా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మరి పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం అన్నారే, బ్రహ్మపదం అనేది అదే ఒక ఆఫీస్ కాదు, ఒక లోకం కాదు, అది ఒక స్థితి. మీరు ఎక్కడున్నా ఉంటుంది స్థితి. మీరు పరమేశ్వరి పని మీద కిందకు వచ్చారు, సహాయం చేయడం కోసం వచ్చారు. మీరు ఆ బ్రహ్మపదంలోనే ఉంటారు. కంచి పరమాచార్య ఉంటారు, ఆయన బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మపదంలో ఉన్న ఆయన ఇక్కడ జన్మ తీసుకున్నారా లేదా? జన్మకు సంబంధించిన బాధలు పడ్డారా? పడ్డారు. ఏవేవి కష్టాలు సామాన్య మానవులు పడతారో ఆయన పడ్డారు. మనకి ఆయనకి తేడా ఒకటే, ఆయన కష్టాన్ని దుఃఖంగా పరిగణించడు, మనం కష్టాన్ని దుఃఖం చేసుకుంటాం. కష్టం భౌతికం, తత్సంబంధమైనటువంటి మానసిక క్లేశం, దైన్యం, అదే దుఃఖం. ఆ దుఃఖం ఉన్నవాడు మోక్షం పొందినవాడు అయి ఉండడు. కష్టం ఉన్న దాని యందు దుఃఖాన్ని పొందినవాడు మోక్షస్థితిలో ఉన్నవాడే, బ్రహ్మపదంలో ఉన్నవాడే. అటువంటి బ్రహ్మపదంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటే పని మీద వచ్చాడు. ఆయన పునరావృతిలో ఉన్నట్టు కాదు. పునరావృతి అంటే మళ్ళీ మళ్ళీ ఆ చక్రంలోకి రావడం కాదు.
వీడి చక్రంలో భాగంగా రాలేదు, ఎవరికో సాయం చేయడానికి వచ్చారు. మళ్ళీ కావాలంటే ఈ భూమి మీద అసలు రావక్కర్లేదు వాళ్ళు. మరొక సౌరమండలంలోనో, మరో విశ్వంలోనో, మరొక బ్రహ్మాండానికో వెళ్ళి పరమేశ్వరి పని మీద, నేను పరమేశ్వరు అంటే నాకు అమ్మ ఇష్టం కనుక అంటున్నాను అంతే. మళ్ళీ కృష్ణుడు కాదా రాముడు కాదా అని చెప్పి భయంకరమైన వాదనలు తీయకండి. పోని పరమేశ్వరుడు ఆయన పని మీద లేదా ఆవిడ పని మీద వేరే మండలాలకి, నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు దేనికైనా వెళ్ళవచ్చు. కానీ అది పునరావృత్తిలో భాగం కాదు, నిర్బంధమైనటువంటి జన్మ కాదది, స్వేచ్ఛగా పని కోసం వెళ్ళే జన్మ. దాన్ని పునరావృత్తి రహిత బ్రహ్మపదం అనడమే సరి. కాబట్టి పునరావృత్తి లేని బ్రహ్మపదం అంటే అది అక్కడ ఏదో ఒక కేవలము ఆనంద స్థితిలో ఉండి నిష్క్రియంగా ఉండేటువంటి స్థితిగా అర్థం చేసుకోకండి. మరి ఇంత కష్టాలు ఉన్నాయంటున్నారు కదా పెద్ద స్వామిని, పెద్ద స్వామి ఉదాహరణ తీసుకుంటున్నాను. పరమాచార్యుల వారికి కూడా కష్టాలు ఉన్నాయంటున్నావు కదా నువ్వు, మరి ఆనందం ఎక్కడుంది? ఆనందాన్ని తెలిసిన వాళ్ళు ఎలా నిర్వచిస్తారంటే దుఃఖం లేని స్థితిని ఆనందం అంటారు, కష్టం లేని స్థితి సౌఖ్యం అవుతుంది, దుఃఖం లేని స్థితి ఆనందం, ద్వేషం లేని స్థితి ప్రేమ. ఆనందం అంటే ఉత్సాహంగా గంతులేస్తూ, సంతోషంతో గెంతులేస్తూ, కేరుతూ, అది కాదు. ఆనందం ఒక ప్రశాంతమైన స్థితి, దుఃఖం చేత స్పృశించబడినటువంటి స్థితి. అక్కడ దుఃఖం లేదు, అది ఆ స్థితి ఆనందం. మరి పెద్ద స్వామి దుఃఖం లేదు, కష్టం ఉంటే ఉండుగాక, ఆయన ఆనంద స్థితిలోనే ఉన్నాడుగా. కాబట్టి మోక్షం పొందినవాడు ఆనందంలో ఉంటాడా? స్వామే దాని సాక్షాత్కారం, ఉదాహరణ. ఏమండి? అంచేత మోక్షము బ్రహ్మపదం లేదా పునరావృత లేని బ్రహ్మపదం, ఆ రెండు ఒకటి కాదు. పునరావృత్తి లేని బ్రహ్మపదాన్ని పొందినవాడు తప్పకుండా మోక్షాన్ని పొందినవాడే. మోక్షాన్ని పొందిన ప్రతివాడు ఆ స్థితికి వెళ్ళి ఉంటాడని అనుకోలేము. ఎందుకంటే ఏ మోక్షం వల్ల ఇంకా పునరావృత్తి ఉండదో అంత ఆ మోక్షం పొందినవాడే ఆ సమయంలో మాత్రమే రెండు ఒకటి అవుతాయి. మిగతా అప్పుడు ప్రతి మోక్షము బ్రహ్మపదం కాదు. నేను చెప్పగలిగాను కదా మీకు. ఇక జంతువుల్లో ఉంటుందా, మనుషులకైనా ఉంటుంది? ఎక్కువ మరి పెద్దలు తెలిసిన వాళ్ళు అనడం ఏమిటంటే ఒక్క మనిషి స్థితిలోంచి ఆ బ్రహ్మపదం పూర్తి అయినటువంటి మోక్షం ఇక్కడే దొరుకుతుంది అంటారు. మరి నేను చెప్పలేను అది ఎంత ఇది అంటే, చెప్పిన వాళ్ళు మహాత్ములు కనుక మనం తీసుకోవాలి. మీరు జంతువులకు లేదా అంటారు. ఇప్పుడు ఎవరో ఒక ప్రవచనకర్త చెప్పినట్టున్నారు, జంతువులు మనం వింటాం కదా, ఏనుక్కి, సాలీడికి, తాచుపాముకి అక్కడ శ్రీకాళహస్తిలో మోక్షం లభించిందని. మోక్షం అంటే వాళ్ళ స్థితిలోంచి నెక్స్ట్ స్థితి మాత్రమే, అవన్నీ కూడా పరమాత్మలో ఎక్కిపోయిన ఊరికి చెప్తారు కానీ అలా కాదు అని ప్రవచనకర్తలే చెప్పారు. కాబట్టి నేను దానికి మళ్ళీ ఏమీ వివరణ ఇవ్వక్కర్లేదు. కాబట్టి జంతువులకు మోక్షం ఉంటుందా? ఉంటుంది. తర్వాత స్థితికి వెళ్ళడం ఒక విధమైన మోక్షమే, ఒక విధమైన మోక్షమే. మనం మాట్లాడుకున్నటువంటి చివరి మోక్ష స్థితి అంటే మళ్ళీ నిర్బంధ జన్మలోకి రావనక్కర్లేనటువంటి మోక్ష స్థితి ఏది మాట్లాడుకున్నాం అనుకోండి, జంతువుల్లో ఉంటుందని కొందరు అంటారు. అయితే పూర్వం అది కూడా ఉదాహరణ ఇచ్చాను నేను. గుర్రము, ఏనుగు, ఆవు, త్రాచుపాము, ఇలా కొన్ని జన్మలు చెప్పారండి. సింహం, వీటిలోంచి కొన్ని సందర్భాల్లో ఆ చివరిదైన మోక్ష స్థితి పొందుతారట. ఏ సందర్భం నాకు తెలియదు, నాకు అనుభవం లేదు ఆ విషయంలో. కాకపోతే పెద్దలైన వాళ్ళు, మహాత్ములు, సామాన్యులు కాదు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. నీ పేరు ఉట్టంకింద లేను కనుక చెప్పట్లేదు తప్ప
అలాంటి జంతువుల నుంచి కూడా సాధ్యమే. అన్నీ విధిగా జంతువుల్లోంచి మనుషుల్లోకి వచ్చి ఆ తర్వాత కర్మను పొంది ఆ కర్మని కడుక్కుని ప్రక్షాళన చేసుకుని కర్మక్షయం చేసుకుని లేదా కర్మని ఏదో విధంగా మొత్తానికి భక్తం చేసుకుందాన్ని అప్పుడు మోక్ష స్థితికి వెళ్తారు. వెళ్ళచ్చు. కానీ ఇలాంటి జంతువులు కూడా సరాసరి మోక్షస్థితిలోకి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి అంటారు మహాత్ములు. మరి కాబట్టి మీ ప్రశ్నకి అది సమాధానం. ఇంకపోతే ఇప్పుడు నేను ఒక అనుభవం చెప్తా అన్నాను కదా. ఏం జరుగుతుందంటే నేను తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం కొన్ని చేయాల్సిన జపాలు ఉంటాయి. ఎన్ని గంటలు వేస్తావు, ఎన్ని గంటలు స్నానం చేస్తావు, వడిబట్ట కట్టుకుంటావా కట్టుకోవా, ఎన్ని నియమాలు పాటిస్తావు అని మీరు ఎవరిని అడిగితే వాటికి తగిన నియమాలు పరమేశ్వరు నాకు నా భార్యకి అనుగ్రహించిన వెసులుబాట్లు, నా గురువులు నా ఎందుకు కృప కలిగి నాకు ఇచ్చిన వెసులుబాట్లు, వీటన్నిటితోటి వాటిలన్నింటినీ వాడుకుని నేను తెల్లవారుజాము జపం చేసుకుంటాను. అయితే ఈ సూర్యోదయానికి ముందు చేసే జపంలో వటుక భైరవం ఒకటి. అది జపం చేసుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ నాకు ప్రమాణం ఇస్తావా, ఇవ్వలేను, నమ్మిన వాళ్ళు నమ్మండి. ముందు గంగలో స్నానం చేస్తాను. సూక్ష్మ శరీరంతో గంగలో స్నానం ఎందుకు? గంగ మీద ఇష్టం కొద్దీ చేయడమే తప్పిస్తే శుభ్రం అవడానికి కాదు. శుభ్రం లేను శుభ్రంగా అనే భయం నాకు లేదు. మీరేమన్నా అనుకోండి, నాకేం భయం లేదు. గంగ ఇష్టం. ఒకసారి గంగలో మురుగుతాను. కాలభైరవ గుడికి వెళ్తాను. కపాలభైరవుడి గుడి ఒకటి ఉంది, అక్కడ కాళమ్మ ఉంటుంది, ఆవిడ కలుస్తాను. ఒక దుర్గమ్మ గుడి ఉంటుంది, వెళ్తాను, నమస్కారం పెట్టుకుంటాను. ఒక సంకటం హనుమాన్ ఏదో ఉంటుంది ఒక గుడి, వెళ్తాను. తర్వాత విశాలాక్షి గుడికి వెళ్తాను. దరిమిల అన్నపూర్ణ గుడికి వెళ్తాను. తర్వాత విశ్వేశ్వరుడి గుడికి వెళ్తాను. ఒక్కసారి చివరిలో మణికర్ణకి పెడతాను. ఏం చూస్తావు? ఏమైనా కనిపిస్తే చూస్తాను. అది కూడా వాళ్ళు చెప్తే, వాళ్ళు ఏమైనా చూపించదు. వాళ్ళెవరు? మా అమ్మే ఏమన్నా చూపించదలుచుకుంది చూపిస్తుంది, ఏమన్నా ఉంటే లేదు. విశేషం వాళ్ళు పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది అనుకోండి, చూపించదు. నిత్యం వెళ్ళి వ్యవహారమేగా. అన్ని గుళ్ళు అయిపోయిన తర్వాత విశాలాక్షి గుళ్ళో కూర్చుంటాను ఎక్కువసార్లు. కూర్చొని వటుక భైరవం పూర్తి చేసుకుంటాను. ఒక్కొక్కసారి విశాలాక్షి గుళ్ళోనూ కాలభైరవ గుళ్ళోనూ మిగతా ఇష్టమైన గుళ్ళల్లోనూ కూడా ఏకకాలంలో కూర్చొని జపం చేసుకుంటాను. ఎవడరా నువ్వు ఇన్న పద్దాలు ఆడుతున్నావు అని ఎవడో రాయొచ్చు రేపు. మీ చిత్తం నమ్మక్కర్లేదు, కానీ నమ్ముతారు. నాలాగే మీరు కూడా కోట్ల కొద్దీ జపం చేస్తారు. గురువుల కృప వల్ల, పరమేశ్వరు కృప వల్ల ఆ భోగం మీరు పొందుతారు. నన్ను విమర్శించి వీడెదవా ఒకేసారి అన్ని శరీరాలు పొంది అన్ని జపాలు చేస్తాడా బోగ్గాడు అన్నారు అనుకోండి, మీకేమీ ఉపయోగం ఉండదు, నాకు నష్టం ఉండదు. నాయనా మీ చిత్తం. సరే, అలా చేయడంలో మొన్న పొన్నవి కావులు అనుకుంటా అన్నపూర్ణమ్మ గుడిలో ఆరతి ఇస్తున్నారు. చెప్పానుగా, విశేషాలు ఏమన్నా ఉంటే ప్రత్యేకించి చూపిస్తాను అనుకుంటాను. బంగారు తల్లి కలశంలో ఆరతి పెట్టి ఇస్తున్నారు. భలే ఉంది, ఇది వెరైటీగా ఉంది. కాసేపు చూసి దండ పెట్టుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ విశాలాక్షమ్మ గుడికి వెళ్ళని జపం చేసుకున్నాను. నేను అన్నప్పుడు అన్ని గుళ్ళలోనూ కూర్చొని నేనేం ఏం చెప్పాం. ఒక్కోసారి చేయాలనిపిస్తుంది, ఆ వేళ మాత్రమే అన్ని గుళ్ళను ఏకాలంలో చేసుకుంటారు, వదిలేసేయండి. సరే జపం చేసి వచ్చేసిన తర్వాత సందేహం వచ్చింది, నేను ఏమైనా చూసానా, భ్రమ కలిగిందా నాకు ఇది అని చెప్పేసి మా పెత్తండ్రి గారు అబ్బాయి అన్నాడు, వాడికి రాశాను. వాడికి కాశీలో దాదాపు 45 ఏళ్ళు ఎంతో ఉన్నాడు. ఈ మధ్యనే బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యి వెనక్కి వచ్చేసాడు విశాఖపట్నం.
వాడికి రాసాను, మెసేజ్ పెట్టాను వాట్సాప్లో, ఒరే తమ్ముడు ఇలా ఉంది ఎట్రా కనుక్కోను. అలాగే అన్నయ్య అన్నాడు, కానీ వాడేం రాయలేదు. ఎందుకైనా మంచిది, జయమ్మ గారు అక్కడే ఉన్నారు, కాశీ సీక్రెట్స్ పేరుతో ఆవిడ కమెంట్స్లో ఉంటారు. ఆ తల్లిని అడిగాను, అమ్మా ఇలా కాశీలో అన్నపూర్ణమ్మ గుడిలో కలశహారతి ఏమైనా ఇస్తారు కనుక్కుంటారేంటమ్మా, అక్కడే ఉన్నారు కదా. ఎప్పుడూ నేను చూడలేదు బాబు, నా దృష్టికి రాలేదు, కనుక్కుంటానులేండి అన్నారు. ఆవిడ కనుక్కొని చెప్పారు, బాబు ఇక్కడ కుంభహారతి అని ఉంటుంది, కనుక్కున్నాను, నక్షత్రహారతి ఉంటుంది అన్నపూర్ణమికి ఇచ్చేవి, అంతేగాని కలశహారతి లేదట అన్నారు. అమ్మ కుంభహారతి కలశహారతి ఒకటేనమ్మా, ఒక గిన్నె లేదా ఒక చెంబు బింది అలాంటిదో పాత్రలో పెట్టి దీపం హారతి ఇవ్వడం, అంతేగా కుంభం అన్నా కలశం అన్నా పెద్ద దూరం ఏముంది రెండింటికి, అంచేత రెండు ఒకటే అనుకుంటానమ్మా, చూశాను అన్నాను నేను. నాయన అక్కడికి వచ్చి చూసావా, చాలా సంతోషం అయ్యా అని అనుకుంటూ ఆవిడ మాట రాశారు. అర్చనప్పుడు అర్చన చేసుకున్నాను పున్నమి నాడు, ఆ అర్చనకు కూడా మిమ్మల్ని అక్కడికి అన్నపూర్ణమ్మ గుడికి వచ్చినట్టే నా దగ్గర కూడా పంపించమని అమ్మని అడుగుతాను అన్నారు ఆవిడ ఆ కమెంట్లో. అయితే ఇదే వాక్య నిర్మాణం ఇలా ఉందని కాదు, భావం అది. మళ్ళీ రేపు ఏమన్నా చదివి ఒరే ఆవిడ ఒకటి చెప్తాను నువ్వు ఒకటి చెప్తున్నావురా అంటారేమో. అంటే ఏముందండి, అనొచ్చు కదా, అనగలరు కదా, సోషల్ మీడియా. సో మచ్ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మై ఫుట్. ఎనీవేస్, సారీ. సరే అమ్మ అలా రాశారు జయమ్మ గారు అంటే, ఎప్పుడు రాశారు ఆవిడ, పున్నమి తర్వాత 1-2 రోజులు ఏమైనా రాశారేమో, తర్వాత రాసినట్టున్నారు. నేను నిన్న కాబోలు ఆవిడ కమెంట్ గురించి ఆలోచిస్తూ జయమ్మ గారు ఇలా రాశారు, అమ్మ ఈ మాట అర్చనకి అయితే రమ్మంటావేటే అన్నాను. అమ్మని తలుచుకుని, అమ్మ ఈ మాట అర్చనకి నన్ను జయగారి ఇంట్లో వసతి గృహం ఏదైతే కాశీలో వారు ఉంటున్నారో అక్కడ అర్చనకి నన్ను రమ్మంటావేటే, వెళ్ళాలంటావా, ఆవిడ అడిగారు కానీ నిన్ను అడిగారు అనుకున్నాను. అప్పుడు ఒక దృశ్యం కనిపించింది నాకు. నేను ఆవిడ గుర్తుపట్టగలను, ఆవిడ కనుముక్కు తీరు ఇలా ఉంటుంది, ఆవిడ లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, పక్కన వీరున్నారు, ఇవేమీ చెప్పలేనండి. నాకల్లా ఒక డార్క్ కలర్ శారీలో ఏదో ఉన్నారు ఆవిడ, ఏదో ఒక ఆడావిడ అర్చన చేసుకుంటున్నారు, ఇంతే కనిపించింది నాకు. ఏ పాత్రలు ఉన్నాయి, పంచపాత్ర సాధన తెలియదండి, అంత వివరణ నాకు చూపించబడలేదు. ఎంత అవసరమో అంతే కనిపిస్తుంది అనుకుంటాను. ఇది ఆస్ట్రలేషన్ కూడా కాదేమో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్. సరే, అక్కడ తెలిసింది ఏమిటంటే ఆ అమ్మ 3 శ్రీచక్రాలకి ఆవిడ అర్చన చేస్తున్నారు. పక్కని కొద్దిగా ఆవిడ వెనక ఒక బాబు కూర్చున్నాడు, 7-8 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు వాడికి, తెల్ల చొక్కా వేసుకున్నాడు. అంత ముఖ కవళికలు తెలియలేదు, చెప్తున్నానుగా ముఖ కవళికలు నాకు తెలియలేదు. నాకు కంటి దృష్టి లోపం ఉండడం కూడా నా మానసికంగా అది అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని నాకు ట్రాన్స్లేట్ చేయడంలో కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది. నేను చూడలేను అనే భావం వల్ల ఒక్కోసారి స్పష్టతగా ఉండదు అని చెప్పి నాకు ఒకసారి మహర్షి చెప్పారు. సరే, ఇందుకీ బాబుని చూశాను. అప్పుడు సర్లే అని ఈ అమ్మగారికి మళ్ళీ పెట్టాను, అమ్మ మీరు పూజ చేసే పీఠంలో 3 శ్రీచక్రాలు ఉన్నాయా? ఆ అమ్మ రాశారు, అవునైనా ఉన్నాయి. ఒకటి విరూపాక్ష పీఠం అనుకుంటాను ఆవిడ చెప్పారు, ఇంకొకళ్ళు ఎవరో యతీశ్వర్లు ఇచ్చారు, ఒకటి మా గురువు గారు ఇచ్చారు. సో నువ్వు 3 చక్రాలు చూసావు నాయన, సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పిల్లలు లేరు కనుక వటుక భైరవుడిని, డుంటి గణపతి ఎలా పలుకుతారో దాన్ని, గణపతిని, బాలమని ముగ్గురిని పిల్లగా భావిస్తాను. నువ్వు ఎవరిని చూసావు నాయన అంటే, నేను మహర్షిని కనుక్కున్నాను. మరి తెలియలేదు నాకు. తండ్రి నేను తాత ఒక్కడినే చూశాను, నేను ఒక బాబుని చూశాను, ఎవరై ఉంటారు? నాకైతే వటుక భైరుడేమో అనిపిస్తోంది. నాకు ఆవిడ చెప్పకముందే అక్కడ ఉన్నది హ్యూమన్ బాయ్ అని నాకు అనిపించలేదు. వటుక భైరుడా ఏంటి అనుకున్నాను. ఆవిడ తథ్యంగా వటుక భైరవుడు ఉపాసన గురించి మాట్లాడారు. అయితే
తాతగారు ఏమన్నారంటే, నువ్వు చూసింది వటుక భైరవుణ్ణి, గణపతిని ఇద్దరూ ఉన్నారు వేళ అక్కడ. కాకపోతే నీకు ఒక రూపమే చూడగలిగావు నువ్వు. ఇద్దరూ ఒక రూపంగానే నీకు కనిపించారు, కాకపోతే ఇద్దరు ఉన్నారు. అప్పుడు అడిగాను, తాతగారు రాబోయే అర్చన విషయం ఏంటిది? ఆవిడ తర్వాత తీసుకురా, మళ్ళీ అర్చన రమ్మన్నారు కదూ. లేదు లేదు లేదు, అమ్మ కాలాతీత స్థితిలో ఉంటుంది. ఆవిడకి గతము భవిష్యత్తు ఇవే ఉండవు కదా, వర్తమానంలో ఉంటుంది అమ్మ. ఆవిడ అడిగిన వెంటనే ఆ పున్నమి అర్చనలో నువ్వు భాగంగా ఉన్నావు. అమ్మతో పాటు అర్చన అందుకుంటున్న అమ్మతో పాటు అదే గదిలో నువ్వు కూడా ఉన్నావు. అప్పుడు ఆ జయగారిని చూసావు, శ్రీచక్రాన్ని చూసావు, వటుక భైరవుడు గణపతి కలిసిన ఒకే రూపాన్ని చూసావు. నువ్వు ఆ పున్నమి నాటి అర్చనకి జయమ్మ గారి అర్చనలో నువ్వు ఉన్నట్టే లెక్క. నేను అన్నాను, అయితే కాలంలో వెనక్కి వెళ్ళినట్టు లెక్క నేను అన్నాను. నువ్వు టెక్నికాలిటీస్ మాట్లాడదలుచుకుంటేనన్నా అలా అనుకో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మ కాలాతీత అంచేత ప్రత్యేకించి నేను వెనక్కి తీసుకెళ్ళక్కర్లేదు. ఆ పున్నమి నాడు నువ్వు అర్చనలో ఉన్నావు అని అమ్మ భావిస్తే పున్నమి నాడు అర్చనలో ఉన్నావు, పీరియడ్. ఇంకేం లేదు, అందులో చర్చ ఏం లేదు. జయమ్మ గారు తర్వాత ఎప్పుడో 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత అమ్మని అడిగినా సరే, ఆ కోరిక తత్క్షణమే ఆ జయగారు ఏ పున్నమి నాడు అర్చన చేశారో ఆ అర్చనలోనే నువ్వు అక్కడ నీ సూక్ష్మ రూపంతో ఉన్నావు. మహద్భాగ్యం కదూ. ఎందుకు మహద్భాగ్యం? ఆ తల్లి అంత గాఢంగా కోరిందనమాట అమ్మని. అంత గాఢంగా కోరింది ఆవిడకి నచ్చింది కావచ్చు. నేను ఇలాగా తెల్లవారుజామున సూక్ష్మ రూపంలో కాశీకి వచ్చి ఈ జపాలు చేసుకోవడం నచ్చిందేమో. ఈ వీడెవడో బాగానే తిరుగుతున్నాడు, తిరిగేదేదో అంత సూక్ష్మ రూపంలో అమ్మలు చూడగలిగినవాడు నా అర్చనకు కూడా వస్తే బాగుంటుంది కదా. మనకి కావాల్సిన వాళ్ళు ఒకసారి పెళ్ళికో అర్చనకో పూజకో సత్యనారాయణ పిలుచుకుంటాం కదా. అమ్మ అలా నన్ను తలుచుకుంది, పిలుచుకుంది. అంత గాఢంగా పిలిచిందంటే ఆ లలితాపరమేశ్వరం ముచ్చటేసినట్టుంది. ఈ ఈ ఈ ఈ కూతురు మా వాడి ప్రదేశ్ కోరుకుంటుంది అనుకుని, ఒరే నాన్న ఆ తోబుట్టు ఎవరో పిలుస్తుంది, వెళ్ళి అనుకుందో ఏమిటో. ఏం భోగం అది. తలిచిన వెంటనే ఆవిడ కోరిక తీర్చడం, ఆవిడికి ప్రత్యక్షంగా తెలిసినా తెలియకపోయినా, అది జయగారి భోగం. ఆ అమ్మ అడిగింది కదా, నన్ను ఏం చేయమంటావే అని అడిగిన వెంటనే కాలాతీత అయిన తల్లి ఆ కాలాతీత అనుభవం నాకు ప్రసాదించడం, ఆ అర్చన చూసే భాగ్యం, ఇవి నాకు భోగాలు. ఒక్క మాట అంటాను, ఇది నమ్మి ఓహో అమ్మయందే నిష్ఠ కలిగి, అమ్మయందే ఆస్థ కలిగి, అమ్మ కృపను పొందితే ఇటువంటిది కూడా సాధ్యమే. సమకాలీన సాధకుల్లో ఇలాంటి అదృష్టవంతులు ఉన్నారు అని మీరు నమ్మారనుకోండి, మీకు కూడా భోగమే కదా. అందువల్ల అలా కూడా ఉంటుంది అమ్మతో. ఏమండి? సరే, హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.